నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. సో సంతానలేమికి సంబంధించిన కారణాలలో ఇన్వెస్టిగేషన్స్ చేసుకునే క్రమంలో మగవాళ్ళు అంటే కొంతమంది టెస్ట్కి వెళ్ళినప్పుడు జీరో కౌంట్ అంటే అజూస్పర్మియా అనే రిపోర్ట్ వస్తూ ఉంటుంది. సో ఇలా జీరో కౌంట్ అజూస్పర్మియా అనే రిపోర్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కారణాలు ఏంటి, ఇలా జీరో కౌంట్ అజూస్పర్మియా అనే రిపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ కణాల ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా వాళ్ళ పోలికల ద్వారా వాళ్ళ జీన్స్ ద్వారా వాళ్ళ పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అనే కండిషన్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇలా జీరో కౌంట్ అజూస్పర్మియా అనే రిపోర్ట్ వచ్చినప్పుడు చాలామంది అంటే మెయిన్గా మేల్స్ వచ్చేసి చాలా ఇదొక మెంటల్ షాక్గా కానీ ఒక ట్రమాటిక్ కండిషన్స్గా కానీ చాలా మనస్తాపానికి కానీ గురవుతూ ఉంటారు. ఇలా రిపోర్ట్ వచ్చినప్పుడు ఇది రిపోర్ట్ ఎంతవరకు కరెక్టా రాంగా అనేది చూసుకోవటానికి కానీ లేదా దీన్ని ఎవరితోనైనా డిస్కస్ చేసి దీనికి ఎంతవరకు ఆప్షన్స్ ఫర్దర్గా ఉన్నాయి అనే కండిషన్స్ తెలుసుకుందాము అనే ఆలోచనలు కూడా వాళ్ళు జనరల్గా అంటే ఆ మెంటల్ షాక్లో ఉండటం మూలాన ఆ క్రమానికి కూడా వాళ్ళు వెళ్తూ ఉండరు. సో ఇలా ఒక్కసారి జీరో కౌంట్ వచ్చిన వెంటనే ఒక్కసారి రిపోర్ట్ చేసుకున్నప్పుడు అది జీరో కౌంట్ అని కానీ లేదా వాళ్ళు అజూస్పర్మియాతో ఇబ్బంది పడుతున్నారు అని నిర్ధారించుకోవడానికి లేదు. ఎప్పుడైనా ఒక కండిషన్స్ అంటే ఒక టెస్ట్ అనేది చేయించుకున్నప్పుడు కాన్సిక్వెంట్గా ఒక 2-3 టైమ్స్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవాలి. అంటే ఎవ్రీ 15 డేస్లో ఒక 2 టైమ్స్ మనం ఆ 7 అనాలిసిస్ అనేది చేయించుకున్నాక కూడా అలా జీరో కౌంట్ అనేది కనుక వస్తే అప్పుడు అది జీరో కౌంట్ అజూస్పర్మియా అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సో ఇలా జీరో కౌంట్ అజూస్పర్మియా అనేది వచ్చినప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, వాళ్ళకి న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా, ఇలా జీరో కౌంట్ రావడానికి సంబంధించిన కారణాలు ఏంటి అంటే జీరో కౌంట్ అనేది వచ్చినప్పుడు దానికి సంబంధించిన కాజెస్ అంటే నాన్ ఆబ్స్ట్రక్టివ్ కాజెస్ ఉంటాయి, ఆబ్స్ట్రక్టివ్ కాజెస్ అనేది కూడా ఉంటాయి. అంటే నాన్ ఆబ్స్ట్రక్టివ్ కాజెస్ అంటే ఆబ్స్ట్రక్షన్స్ అనేది లేకుండా వాటికి సంబంధించిన ఉత్పత్తిలో ఉండే లోపాల వల్ల కణాలు అనేది జీరో అనేది రావటం. ఆబ్స్ట్రక్టివ్ కాజెస్ అంటే వచ్చే దారిలో ఏదైనా అడ్డంకులు ఉండటం. సో ఈ ఆబ్స్ట్రక్టివ్ కాజెస్లో జనరల్గా ఎలాంటి కండిషన్స్ అనేది ఉంటాయి, టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కండిషన్స్లో ఆబ్స్ట్రక్టివ్ కండిషన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఈ నాన్ ఆబ్స్ట్రక్టివ్లో ప్రీ టెస్టిక్యులర్ కండిషన్స్ అంటే ఎప్పుడు కానీ ప్రీ టెస్టిక్యులర్ అంటే టెస్టిస్లో ఉత్పత్తి అనేది జరిగే కన్నా ముందు అబౌవ్ ద టెస్టిస్లో జరిగే క్రమాన్ని మనం ప్రీ టెస్టిక్యులర్ కండిషన్స్ అనేది అంటూ ఉంటాం. సో ఈ ప్రీ టెస్టిక్యులర్ కండిషన్స్లో ఏంటి అంటే మెయిన్గా ఈ మన పిట్యూటరీ గ్లాండ్ లేదా ఈ ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్స్లో రోల్ ప్లే చేసే ఏదైతే హార్మోన్స్ ఉన్నాయో వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేది టెస్టికల్ గ్లాండ్స్ మీద దాని ప్రభావం అనేది చూపినప్పుడు టెస్టిస్లో ఎన్హాన్స్మెంట్ అనేది జరిగి కణాలు అనేది ఉత్పత్తి అవ్వాల్సి ఉంటుంది. ఈ హార్మోన్స్లో ఏదైనా ఇంబ్యాలెన్సెస్ ఉండటం మూలాన ఈ టెస్టిస్కి ఆ స్టిమ్యులస్ అనేది రాకపోవటం మూలాన అక్కడ జీరో కౌంట్ అనేది వస్తుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వచ్చే కండిషన్స్ని ప్రీ టెస్టిక్యులర్ కండిషన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో అదే టెస్టిక్యులర్ కండిషన్స్ కానీ లేదా ఆబ్స్ట్రక్టివ్ కండిషన్స్లో వచ్చే వాటిల్లో ఏంటి అంటే ఈ టెస్టిస్లో ఉండే కండిషన్స్ అంటే టెస్టిస్ స్మాల్ సైజ్ ఉండే వాళ్ళు ఉంటారు, అన్డిసెండెడ్ టెస్టిస్ ఉండే వాళ్ళు ఉంటారు. నార్మల్గా డ్యూరింగ్ బర్త్ వచ్చేసి టెస్టిస్ అనేది పెల్విక్ ఆర్గన్స్ నుంచి స్క్రోటల్ శాక్లోకి రావాల్సి ఉంటుంది. కొందరిలో ఏమవుతుంది అది ఉండి అబ్డోమన్లో మాత్రమే ఉండిపోవటం అనేది జరుగుతుంది. ఇలా అన్డిసెండెడ్ టెస్టిస్ ఉన్న వాళ్ళు కూడా జీరో కౌంట్తో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కొందరిలో టెస్టిక్యులర్ కాజెస్లో ఏంటి అంటే స్మాల్ సైజ్ ఆఫ్ ద టెస్టిస్ అంటే ఈ ప్యూబర్టీ ఏజ్ వరకు ఎంత సైజ్ ఆఫ్ ద టెస్టిస్ అయితే పెరగాలో అంత పెరగకుండా చిన్నగానే ఉండిపోవటం మూలాన కూడా అక్కడ ఉత్పత్తి అంటే హార్మోన్స్ రోల్ అనేది అక్కడ ఉండదు, ఉత్పత్తి అనేది జరిగే అవకాశం అనేది ఉండదు. దానివల్ల కూడా జీరో కౌంట్ అనేది వస్తూ ఉంటుంది. కొందరిలో ఏంటి అంటే మమ్స్ ఇన్ఫెక్షన్స్ వలన ఏదైనా ఇన్ఫెక్టివ్ కాజెస్ వలన టెస్టిస్ పైన ఆ ఇన్ఫెక్షన్స్ యొక్క ఇంబ్యాలెన్సెస్ ఇంప్లాంటేషన్స్ అనేది ఉన్నప్పుడు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన కూడా జీరో కౌంట్ అనేది వస్తూ ఉంటుంది. మెయిన్గా ఎస్టీడీస్ కానీ ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ కానీ లేదా సప్రెస్డ్ గోనోరియల్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఈ మమ్స్ లాంటి ఇన్ఫెక్షన్ సప్రెస్ అవ్వటం మూలాన కూడా చాలా వరకు కూడా జీరో కౌంట్తో ఫేస్ అవుతూ ఉంటారు. సో ఈ టెస్టిక్యులర్ కాజెస్ ఈ ఇన్ఫెక్షన్స్ ఈ నార్మల్గా సైజ్ ఆఫ్ ద టెస్టిస్ స్మాల్గా ఉండే కండిషన్స్ కానీ లేదా కొందరిలో ఏంటి అంటే హైడ్రోసిల్ కానీ వెరికోసిల్ లాంటి ఇన్ఫెక్షన్స్ వలన కూడా అంటే ఆ ఇన్ఫెక్షన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన కణాల ఉత్పత్తి అనేది జనరల్గా తగ్గుతూ ఉంటుంది. లేదా కొందరిలో ఆ ఇన్ఫెక్షన్స్ ఇంటెన్సిటీస్ అనేది ఎక్కువగా ఉండటం వలన
జీరో కౌంట్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్టివ్ కాజెస్, ఈ కండిషన్స్ని కూడా మనం చూసుకుని దాన్ని ఎలిమినేట్ చేసుకునే ప్రొసీజర్స్ అనేది మనకు హోమియోపతిలో ఉంటుంది. ఇక పోస్ట్ టెస్టిక్యులర్ కండిషన్స్కి వస్తే, అంటే టెస్టిస్ నుంచి నార్మల్గా కణాలు ఉత్పత్తి ఇంటర్నల్గా టెస్టిస్లో సెమినిఫెరస్ ట్యూబుల్స్లో కణాలు అనేది ఉత్పత్తి అయ్యాక వచ్చే దారిలో ఏదైనా అడ్డంకులు కనుక ఉంటే వాటిని మనం పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఆబ్స్ట్రక్టివ్ కాజెస్ అనేది అంటూ ఉంటారు. ఈ పోస్ట్ టెస్టిక్యులర్ కండిషన్స్లో ఇజాక్యులేటరీ డక్ట్లో అంటే వచ్చే దారిలో ఏదైనా అడ్డంకులు ఉండటం మూలన కణాలు అనేది బయటికి రాకపోవచ్చు. ఇలా ఈ అడ్డంకులు ఉన్నాయా లేదా అనేది కొన్ని పర్టికులర్ స్కాన్స్ ద్వారా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఎవరైనా జీరో కౌంట్తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళల్లో వచ్చేసి ఆబ్స్ట్రక్టివ్ కాజెస్ అండ్ నాన్ ఆబ్స్ట్రక్టివ్ కాజెస్ కండిషన్స్లో మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వాళ్ళలో ఉత్పత్తి జరగట్లేదా, టెస్టిస్లో ఏదైనా ఇబ్బంది ఉండటం మూలాన వాళ్ళలో ఇబ్బంది జరగట్లేదా, ఇంటర్నల్గా వచ్చే దారిలో ఏదైనా అడ్డంకులు ఉండటం మూలాన వాళ్ళలో ఉత్పత్తి జరగట్లేదా. ఇంటర్నల్గా అంటే నార్మల్గా టెస్టిక్యులర్ కాజెస్ అనేది మనం చూసుకోవాలి అంటే డాప్లర్ స్టడీకి అనేది వెళ్ళినప్పుడు టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్లో ఏదైనా ఇన్ఫెక్టివ్ కాజెస్ అంటే లైక్ వెరికోసిల్ హైడ్రోసిల్ కానీ లేదా సప్రెస్డ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా పిఐడిలో ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే ట్రస్ అంటే ట్రాన్స్ రెక్టల్ ఇమేజింగ్ అంటారు. ఈ ట్రస్ ద్వారా ఏంటి అంటే ఇజాక్యులేటరీ డక్ట్ ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ నుంచి ఇజాక్యులేటరీ డక్ట్ ద్వారా అంటే కణాలు ఏదైతే బయటికి వచ్చే దారి ఉందో ఆ దారిని మనం చూసుకోవచ్చు. ఇలా ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళినప్పుడు ఆ దారిలో ఏదైనా మైన్యూట్గా ఉండే ఆబ్స్ట్రక్షన్స్ అనేది మ్యాక్సిమం ఈ స్కాన్స్ ద్వారా కూడా మనం రూల్ అవుట్ చేసుకోకపోవచ్చు. కానీ ఇంటర్నల్గా మెజారిటీ కంటే మేజర్గా కనిపించే ఆబ్స్ట్రక్షన్స్ ఏదైనా ఉంటే మనకు స్కాన్స్ ద్వారా అర్థమవుతుంది. అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కానీ కూడా ఇలా జీరో కౌంట్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆప్షన్సే లేదు, ఇక డోనార్ స్పర్మ్ కానీ ఐవీఎఫ్ఏ అనుకున్నంటే డోనార్ స్పర్మ్ ఐవీఎఫ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ లేదా అడాప్షన్ ఓన్లీ ఉంది మనకు అనుకునే వాళ్ళకి కానీ హోమియోపతి అనేది డెఫినెట్గా హోప్ అనేది ఉంది. ఇక్కడ మన దగ్గర మన హోమియోపతి క్లినిక్లో ట్రీట్మెంట్ ఏంటి అంటే జీరో కౌంట్స్కి సంబంధించిన కారణాలలో అంటే వాటిని మనకి 15 to 20% వరకు వాటిని తొలగించి కణాలు ఉత్పత్తి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ కణాలు ఉత్పత్తి తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది అంటే వాళ్ళల్లో ఉండే కారణాలని వాళ్ళ యొక్క డెప్త్ని ఇక్కడ మనం హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా తొలగిస్తామంటే ఇంబ్యాలెన్సెస్ హార్మోన్స్ ఉన్నప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఎండ్రోక్రైన్ సిస్టంలో ఎందుకు దాని యొక్క డెప్త్ అక్కడ స్టిమ్యులస్ ఎందుకు లేదు అనే కాజెస్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్లో ఉండొచ్చు, వాళ్ళ బాడీ టెండెన్సీస్లో ఉండొచ్చు. అలా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ సెలెక్టివ్ హోమియోపతి మెడికేషన్స్ అనేది ఇచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది క్లియర్ అయ్యి హార్మోన్స్ అనేది నార్మల్ లెవెల్స్కి వచ్చి టెస్టిస్లో ఉత్పత్తి జరిగే అవకాశాలు అనేది ఉంటాయి. అలా ఉత్పత్తి జరిగి 1 to 2 మిలియన్స్ కణాలు వచ్చి అలా వచ్చిన కణాలతో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చిన కణాలతో ఇమీడియట్గా అంటే వెయిట్ చేయలేను అనుకున్న వాళ్ళు అదర్ ఆప్షన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే కణాలు ఎందుకు రావట్లేదు అన్న కాజ్ అనేది అక్కడ ఇంపార్టెంట్. కొన్ని రివర్సబుల్ కాజెస్ ఉంటాయి, కొన్ని ఇర్రివర్సబుల్ కాజెస్ ఉంటాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న కాజెస్లో ఈ స్మాల్ సైజ్ ఆఫ్ ద టెస్టిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆప్షన్స్ 15 to 20%లో కూడా కాస్త తక్కువ ఛాన్సెసే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకు అంటే సైజ్ ఏ ఏజ్లో అంటే ప్యూబర్టీ ఏజ్లో పెరగాల్సిన ఏజ్లో పెరగకుండా ఉండడానికి సంబంధించిన డెప్త్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ అవ్వడానికి కాస్త టైం పట్టవచ్చు. దాని యొక్క డెప్త్ అనేది కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి సంబంధించి కాస్త ఎక్కువ టైం పట్టి నార్మల్గా క్లియర్ అయ్యే పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. అన్డిసెండెడ్ టెస్టిస్ ఏదైతే ఉందో ఇది హోమియోపతి మెడికేషన్స్ ద్వారా ఈ టెస్టిస్ని అబ్డామినల్స్ నుంచి స్క్రోటల్ శాఖకి తీసుకొచ్చే అవకాశం అంటూ లేదు. ఇది ప్యూర్లీ సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారానే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అన్డిసెండెడ్ టెస్టిస్ కండిషన్స్లో కూడా నార్మల్ సైజ్ ఉండి డిసెండ్ అవ్వని వాళ్ళు ఉంటారు, స్మాల్ సైజ్ ఉండి కూడా డిసెండ్ అవ్వని వాళ్ళు ఉంటారు. నార్మల్ సైజ్ ఉండి అన్డిసెండెడ్ టెస్టిస్ కనుక ఉంటే అది స్క్రోటల్ శాఖలోకి తీసుకొచ్చినాక దానిలో ఉత్పత్తి అనేది కలగకపోతే దానికి సంబంధించిన కారణాలని కూడా మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఏదైతే మనం పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్లో ఇజాక్యులేటరీ డక్ట్లో కానీ ఏదైనా ఆబ్స్ట్రక్షన్స్ ఉండే కండిషన్స్ని క్లియర్ చేసుకునేది అనేది అయితే చెప్పుకున్నామో ఇజాక్యులేటరీ డక్ట్లో కొందరికి సిస్టిక్ కండిషన్స్ ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ సిస్టిక్ కండిషన్స్ రావడానికి సంబంధించిన డెప్త్ను కూడా మనం హోమియోపతి మెడికేషన్స్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఇలా హోమియోపతి మెడికేషన్స్ అంటే ఆ సిస్ట్ రావడానికి సంబంధించిన కాజ్ని మనం క్లియర్ చేసినప్పుడు సిస్ట్ అనేది కరిగే అవకాశం అంటూ ఉంటుంది. ఓవరాల్గా ఈ హార్మోన్స్ ఈ వచ్చే ఆబ్స్ట్రక్షన్స్ టెస్టిక్యులర్ ఇంబ్యాలెన్స్ అన్నీ క్లియర్ అయ్యి కూడా కణాలు కనుక రాకపోతే
ఇంటర్నల్గా ఏదైనా మైన్యూట్ ఆబ్స్ట్రక్షన్స్ ఉండటం మూలాన రాకపోవచ్చు. అలాంటి మైన్యూట్ ఆబ్స్ట్రక్షన్స్ ఏదైనా కనుక ఉంటే మైక్రోస్కోప్ సర్జరీస్ ద్వారా మాత్రం మనం వాటిని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సర్జికల్ ప్రొసీజర్స్ ఎక్కడైతే నీడ్ ఉందో డెఫినెట్గా అక్కడ వెళ్ళాలి అనే కండిషన్సే మనం ఆప్ట్ చేస్తాం. ఏదైతే అన్డిసెండెంట్ లాంటిది ఉందో లేదా మైక్రోస్కోపిక్ కండిషన్స్ని మనం ఏదైతే సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా క్లియర్ చేసుకోవాలో వాటిని డెఫినెట్గా ఆ ప్రొసీజర్స్కే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ లేదా టెస్టిస్లో ఏదైనా ఇంబ్యాలెన్సెస్ వలన కానీ లేదా సిస్టిక్ కండిషన్స్ లాంటి వలన జీరో కౌంట్తో ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మన క్లినిక్స్లో 15 to 20% వరకు వాళ్ళకి కణాలు అనేది వచ్చి న్యాచురల్గా వాళ్ళ కణాల ద్వారానే వాళ్ళ పోలికల ద్వారానే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం డెఫినెట్గా మన క్లినిక్స్లో ఉంది.